రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి కదా. ఇది దోశలో తిన్నా అండ్ రైస్లోకి తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇది ఎట్లా చేయాలో చూద్దాం రండి. వీటికైతే ఫస్ట్ నువ్వుల్ని ఇట్లా కొంచెం వేయించుకోవాలి చిటపటం అనేలాగా. దాని తర్వాత ఇవి మంచిగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత కొంచెము కడాయిలోకి ఆయిల్ వేసి దాంట్లోకి టమాటో నెక్స్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి దీన్ని. ఇక్కడైతే టమాటా లేకుండా నేను ఇంటెనక చెర్రీ టమాటాలు కాసినాయి, అవి వేసిన. టేస్ట్ ఎట్లుంటుంది అనుకున్నా కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ అవి నువ్వులు దంచుకున్న తర్వాత ఇవి కూడా యాడ్ చేసుకొని దంచుకోవాలి. దీంట్లోకి మనము ఉప్పు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర ఆకు, జీలకర్ర, ఎల్లిపాయలు కొన్ని ఎక్కువనే వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. అట్లా ఉంటేనే మన టేస్ట్ తెలుస్తుంది. గ్రైండర్లో పట్టిన దానికి దీనికైతే చాలా డిఫరెన్స్ అనిపించింది. అందులో అసలు కారం కూడా తెలియదు, కానీ దీంట్లో కొంచెం ఇట్లా నంచుకున్నా కానీ మంచి కారం అనేది తెలుస్తుండే. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. రోజుకొక వెరైటీ చేసుకోవచ్చు ఇట్లా రోటి